ఫైనలీ మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ జస్ట్ ఇప్పుడే చూసొచ్చా. మరి మూవీ ఎలా ఉందంటే వామ్మో మామూలు రాడ్ కాదు భయ, ఇది బుర్జి ఖలీఫా రాడ్ కూడా సరిపోదు. అసలు బుర్జి ఖలీఫా రాడ్ కూడా సరిపోదనంటే ఇంకా మీరే ఊహించుకోండి భయ ఇది ఎలాంటి రాడ్ సినిమా అని. ఈ మూవీ పై నాకు ముందు నుంచో డౌట్ ఉంది. డైరెక్టర్ క్రిస్ గారు ఈ మూవీని వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోయారో అప్పుడే ఈ మూవీ పై నాకు నమ్మకం పోయింది భయ. ఈ సినిమా పై నాకు నమ్మకం లేకపోయినా సరే ఇన్ని డబ్బులు పెట్టి టికెట్ కొని ఈ మూవీకి ఎందుకు వెళ్లి చూసొచ్చానంటే అది ఓన్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసమే వెళ్ళాను భయ. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి ప్రమోట్ చేసినట్టు ఏ మూవీ కూడా ప్రమోట్ చేయలేదు భయ. ఆయన ఇంతలా ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నాడు అంటే మూవీ అయితే పక్కా బాగుంటది అనే నమ్మకంతో వెళ్ళాను. బట్ మూవీ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది. అయినా సరే ఏం పర్లేదు, ఎన్నో ఏళ్ల తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆ బిగ్ స్క్రీన్ లో చూసాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది భయ. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు హరిహర వీరమల్లు మూవీ స్టోరీ ఏంటంటే, హరిహర వీరమల్లు ఒక దొంగ. ఆయన చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ లేని వాళ్ళకి సహాయం చేస్తుంటాడు. అయితే సడన్ గా ఒక రోజు హరిహర వీరమల్లుకి ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ ఏంటంటే కోహినూరు వజ్రాన్ని దొంగిలించమని. అసలు కోహినూరు వజ్రాన్ని ఎందుకు దొంగిలించమన్నారు, మన వీరమల్లు ఎందుకు దొంగలా మారాడు, ఇతని లైఫ్ లోకి పంచమి ఎలా వచ్చింది, ఫైనలీ ఔరంగజేబుని ఓడించాడా లేదనేది మూవీ స్టోరీ లైన్ భయ. నిజంగా చెప్పాలంటే మూవీ స్టోరీ లైన్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే నేను చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది ఫస్ట్ హాఫ్ వరకే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వేరే స్టోరీ లైన్ అయితే వచ్చేస్తుంది. మరి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు ఎందుకు అలా చేశారో నాకైతే అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ లో సనాతన ధర్మం గురించి అయితే తీసుకొచ్చారు భయ. ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. అసలు మూవీకి వీళ్ళు తీసుకొచ్చిన ప్లాట్ లైన్ కి అసలు సంబంధమే ఉండదు భయ. మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది భయ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ స్లో అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఒక టైటిల్ కార్డు పడుతుంది. అదైతే మాత్రం కీ ర్యాంప్ ఉంటుంది భయ. ఇలాంటి టైటిల్ కార్డు ఇది వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీలో కూడా పడలేదు భయ. టైటిల్ కార్డు మాత్రం కీ ర్యాంప్ ఉంది. అసలు మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, ఎంఎం కీరవాణి గారి బీజం భయ. మూవీలో ఎంఎం కీరవాణి గారి బీజం ఉంటుంది భయ, ఒక రేంజ్ లో ఉంటుంది. కొన్ని సీన్స్ లో ఎంఎం కీరవాణి గారు అయితే ప్రాణం పెట్టి కొట్టారు భయ. మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా స్లోగా ఉంటాయి. అలాంటి స్లో సీన్స్ ను కూడా కీరవాణి గారు అయితే బీజం తో లేపాడు భయ. ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే వచ్చిన బీజం రొటీన్ గా వస్తుంటది భయ. అదే చిన్న డిసప్పాయింట్మెంట్. మూవీలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ సీన్ అయితే మెంటల్ మాస్ ఉంటుంది భయ. నేను వెళ్ళిన థియేటర్ లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ సీన్ కి అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు భయ. ఫ్యాన్స్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ సీన్ కి ప్రతి ఒక్కడు పిచ్చోలు అయిపోయారు భయ. ఫస్ట్ హాఫ్ లో నిధి అగర్వాల్ అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యన చిన్న లవ్ ట్రాక్ అయితే ఉంటుంది. అది కూడా చాలా క్యూట్ గా ఉంది భయ. మూవీలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ భయ. ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి ఒక్కొక్కడికి మైండ్ పోద్ది. మూవీ ఫస్ట్ హాఫ్ లో హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ భయ. ఇంటర్వెల్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంతో పాటు ఆ చార్మినార్ ఫైట్ సీన్ ఒకటి, కుస్తీకి సంబంధించిన ఒక ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ. ఈ రెండు ఫైట్ సీక్వెన్స్ కూడా మూవీకే హైలైట్ భయ. మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ తో, ఎలివేషన్ సీన్స్ తో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అలా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో అసలైన టార్చర్ అయితే మనకు మొదలవుతుంది భయ. మైనస్ పాయింట్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మూవీ అయితే చాలా స్లో అయిపోతుంది భయ. సెకండ్ హాఫ్ లో గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి భయ. మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే గుర్రాల మీద అయితే కొంతమంది వెళ్తుంటారు. ఆ గుర్రాలు కనీసం కదలను కూడా కదలవు భయ. ఆ గుర్రాల మీద ఉన్న మనుషులే కదులుతుంటారు. ఆ సీన్ చూస్తుంటే మనకి సింపుల్ గా అర్థమైపోతుంది ఇది గ్రాఫిక్స్ అని. దీంతో పాటు ఇంకొక సీన్ కూడా ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే ఆ సీన్ లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫేస్ ఒకటే ఉంటుంది, బాడీ అయితే వేరే పర్సన్ ఉంటుంది భయ. అది కూడా మనకి సింపుల్ గా తెలిసిపోతుంది. మరి మూవీకి 250 కోట్ల బడ్జెట్ పెట్టారంట. అంత బడ్జెట్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మూవీలో గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే టూ బ్యాడ్ ఉన్నాయి భయ. ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు న్యాయం చేశారు భయ. నెక్స్ట్ ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన నిధి అగర్వాల్ గారు అయితే యాక్టింగ్ ఎరగొట్టేశారు భయ. నెక్స్ట్ విలన్ రోల్ లో చేసిన బాబీ డోల్ గారు కూడా యాక్టింగ్ అయితే దుల్లగొట్టేశారు భయ. వీటన్నిటికి మించి ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ఎవరంటే అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే భయ. ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి చెప్పవసరం లేదు, వన్ మ్యాన్ షో భయ. నిజంగా చెప్తున్నా భయ, కళ్యాణ్ గారు అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమాని తన భుజాల మీద వేసుకుని లాక్కుని వచ్చాడు భయ. పవన్ కళ్యాణ్ గారి కష్టం మీకు మూవీలో కన్ఫర్మ్ గా కనబడుతుంది. ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ అయితే యావరేజ్ గా ఉన్నాయి భయ. ఓవరాల్ గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్, సెకండ్ హాఫ్ అయితే డిజాస్టర్ భయ. ఫైనలీ ఈ మూవీకి నా రేటింగ్ ఎంత అంటే 5 కి 2.5 ఇస్తున్నాను భయ. మూవీ నాకైతే నచ్చలేదు భయ. ఇంకొక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే నేను మూవీ బాగలేదంటే ఆ మూవీ డిజాస్టర్ అయినట్టు కాదు, నేను మూవీ బాగుందంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయినట్టు కాదు. నేను డబ్బులు పెట్టి మూవీకి వెళ్ళాను కాబట్టి జస్ట్ నా ఒపీనియన్ మీతో చెప్తున్నాను. మీరు కూడా మూవీకి వెళ్ళండి. వెళ్ళొచ్చాక మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది భయ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ.